నీవింకనూ తల్లివి కాలేదు. అందుకే ఆ కోరి తన బిడ్డపై చూపుతున్న మాతృహృదయం నీకు అర్థం కాలేదు. చిన్నబోవుచూ రుచి అడుగునేలా నేటా రేపటా నీవును తల్లివి కాబోచున్నావు. కొడుకును బంగారు టూయలలో పరుండబెట్టి లాలిపాడినప్పుడు నీకును ఆ మాతృప్రేమ శాంతముగా అర్థమైపోగలదు. అతి మనోజ్ఞగా మీ వేళ కొలంకేమి గని మాతృ హృదయం అంతగా ఎరుగని అజ్ఞానం కాను. తల్లి ప్రేమ అంత నమ్మనైతే కోమలమైనచో కన్నప్పుడే కన్న నచ్చుకలను అంత పైచాచముగా మింగి వేస్తున్న పాము. మరి దీనికేమందరు? ఇది తెలివిగల సందేహమే. నీ సందేహం అంతయు నీ సందేహంలోనే మీడు ఉన్నది. కానీ నీవు వేసిన ప్రశ్నయే నీ ప్రశ్నకు సమాధానం. అతి మనోజ్ఞ గాంధర్వమాలపించు అతి మనోజ్ఞ గాంధర్వమాలపించు కోకిల మదేల పెరిగెడు కాకిగూట నరులే నరులను గండ కత్తెరలతో తరుగురదేల పుట్టుకల్ తరుణి చెప్పుమా కీటకమును మృంగపోవచ్చున్న కప్పను పాము తరుముచున్నది. కప్పను తరుముచున్న పామును నెమలి వేటాడుచున్నది. పామును వేటాడుచున్న నెమలిని బోయవాడు వేటాడుచున్నాడు. సృష్టి రహస్యము ఇంతియే. అంతే, పెద్ద పులి మృంగి చూచున్న సృష్టి రహస్యం. ఏమ్మా ప్రభుల గారికి వర్తమానం వచ్చిందమ్మా. అస్తమానము వర్తమానములేనా? ఇప్పుడే కదా ఆలోచన మందిరం నుండి వచ్చుచుంటిమి. మరి తమన్నగారు వెంటనే కలుసుకోవాలని మిమ్మల్ని రమ్మన్నాడు. కొంచెం సేపు చేత తీర్చుకుని వచ్చినట్టు చెప్పు. అమ్మగారు మీరు కూడా ప్రభులతో పాటు అంతఃపురానికి వచ్చేయండి. అంతఃపురంలో మనకేం భయమే అమ్మా. ఒంటరిగా అందముగా ఉన్న ఆడవాళ్ళతో చూస్తే ఆ మాయల పకీర్ మాయం చేసి తీసుకెళ్తాడు. ఎవడా మాయల ఫకీరు? మా బొందిలో ప్రాణమున్నంత వరకు ఈ పొలిమేరలో అడుగు పెట్టగలరా? పానుగంటి రాజుల కరవాలము తలతల మెరవుతున్నంత వరకు మనకే కాదు, మన పురమనకే భయం లేదు. ప్రభు క్షమించండి ప్రభు, బుద్ధి నాకు నేరు జారాను. జాగ్రత్త. చిత్తం. ఇంతలో అంత కోపమా? బావగారు పిల్లలు అనిపించింది ఏదో రాజకార్యవలే ఉన్నది. రాజకార్యము కాదు దేవి, రాక్షస కార్యము. భార్యతో మాట్లాడుటకైనా తీరిక లేని రాజుల కన్నా బిచ్చమెత్తుకుని బ్రతుకు బికారి మేలు బాల. ఇంతకు భార్యతో మాట్లాడుటకనే ఇంత ఆగ్రహము. భార్యపై గల మమకార బంధనమున, భార్యపై మమకార బంధనమున నరుడు కర్తవ్య ధర్మము మరువగా దగునే. పడతి సరసాల ధరణిలో మనగిపోయి అన్నలకు జగదాటగా నగునే. తల్లి బ్రత్యాను
ఊపిరి అమాంతంగా ఆకాశానికి ఎగిరి తల కింద పెట్టి కాలు పైకెత్తి దబేళ్ళ పడ్డట్టయింది. అయినా మహారాజుకి అమ్మా అంత కోపము. ఆయన ఒకప్పుడు అంతేలేవే మంజరి. అమ్మా ఎందుకో వారిని చూడకుండా ఒక్క నిమిషమైనా ఉండలేకుండా కష్టముగా ఉన్నదే. వచ్చే వసంతుడు మన్మథ మిత్రుడు తెచ్చే ప్రశాంత వీరా వింత వింత ఊహలు. వచ్చే వసంతుడు చిటపట చిక్కులా. ఆగు. ఏమన్నా? ఎవరి ఆజ్ఞతో ఈ కోటలో నుంచి బయటకు వెళ్తున్నావు? ఉంటా. ఏందేంది నీ ఆజ్ఞతో నాకేం పని? నేనెవరో తెలుసా? ఎవడైతే నాకేమి? ఎవరో చెప్పు. మహారాజశ్రీ శ్రీ 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 కారవర్తి రాజు గారి. ఎన్ని స్త్రీలు? 2. 3. మగోళ్ళకు 3 ఉంటాయి, ఆడోళ్ళకు 2. అవునా? సరే సరే. మహారాజశ్రీ కారవర్తి రాజు గారి నమ్మిన బంటును శ్రీ కొత్వాల రామలింగ అను ఈ తలారాముని ఈ అనంతపురానికంతను రక్షణాధికారి రసపుత్ర వీరిని తెలుసా? అబ్బో చాలా పొడుగుగా నీది గాని చూపించమంటావా? అయితే ఇక మంది చెప్పమన్నావా? చెప్పుకో. శ్రీ శ్రీ బాలనాగమ్మ దేవి గారి అంతఃపురానికి సఖీమని ఈ రాణివాసకి అంతటికి నాయకురాలు తెలుసా? ఓ నీది కూడా చాలా పెద్దదేనే. సరే గాని నన్ను ఎందుకు ఆపావు? ఏం లేదు గాని ఈరోజు బలు జిగేల్ జిగేల్మని మెరిచిపోతున్నావు ఎందుకు కాని? నిన్న అమ్మగారికి శ్రీమంతం జరిగింది కదా. అవును.
మేము శ్రీమంతులే. అబ్బో మాకు ఇచ్చాలే ఈ దుస్తులు. ఏందో మీరు ఆడవారు గనక ఒక హస్తం ఎక్కువగానే ఉంటుంది. సరే గాని అమ్మగారి శ్రీమంతానికి 60 బండ్ల మంచి చక్కెరకేడులు వచ్చాయి కదా. వచ్చాయి. అందులో ఒక పండన్న ఇచ్చారా? పోని 70 బండ్ల కొబ్బరికాయలు వచ్చాయి కదా. అందులో ఒక చిప్పన్న మా దాకా రానిచ్చారా? రేపిస్తలే. ఏ అయ్యా అయ్యా అయ్యా, నేనెప్పుడో అనుకున్నా ఏమని నువ్వు ఇస్తావని. ఏంది కొబ్బరి నేనెప్పుడో అనుకున్నా నువ్వు ఇస్తావని. ఏంది? అదే కొబ్బరి చిప్ప. సమస్థానంలో కావలసివన్నీ రేపిస్తాలే. ఏం త్వరగా చెప్పకుండా ఏం సకిలిస్తున్నా, చేతులు నలుపుకుంటున్నా చెప్పు. అబ్బో ఏహే నీళ్ళు చాలా పెద్దదే. సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికే ఉంది, అమ్మగారిని ఉద్యానవనం నుంచి రానివాసానికి చేర్చి చిన్నగా ఇంటికి వెళ్తున్నా. అయితే కాస్త ఆలస్యమైన పర్వాలేదా? ఎందుకో? ఏం లేదు, నీతో చిన్న రహస్యం మాట్లాడదాం. ఏందో అది? ఏం లేదు. ఏం లేదు, నీ సారం గురించి తెలుసుకోవడానికి. నా సారం గురించా లేక నీ సంసారం గురించా? అదేం లేదు, నీ సారం గురించి. ఏందో చెప్పమంటే సలీజరం పట్టిన సకిలిస్తున్నావు ఎందుకు? మంజరి ఏంటే అయ్యబ్బా మరే భలే భలే కుర్రదానా హుషారైన జానా నీ వాలి చూపులలోనా నే సోలిపోయానే హుషారైన జానా నీ వాలి చూపులలోనా. కలవాలి నీవు నేను గెలవాలి లోకాలు మనకెందుకే పంతాలు సాలించి మనసీయవే పింతాలు బిడియాలు మనకెందుకే పంతాలు సాలించి మనసిందుకే అందాల నోము అందించవే నీ అందాల నోము నాకందించవే
తీపి కవ్విలిలోనా నా తీపి కవితలోనా? నే సోలిపోవాలి. పలే గురురామా, సారే ఈ అందమైన మావా, అందమైన నేనా అందమైన మావా, సందమామ లాంటి మావా, నీ అందమంతా చూసి హోయ్ హోయ్, నేను మురిసిపోతున్నా మావా. అందమైన మావా, గాలి చౌతిలోన ఆరాల కొమ్మలున్నాయి, గాలి చౌతిలోన అందమైన మావా. మదనపల్లిలోన ఆ మంగళయ్యన్నాడు, మదనపల్లిలోన ఆ మంగళయ్యన్నాడు. చిత్తూరు జిల్లాలోన ఆ తీగలంటున్నాడు, చిత్తూరు జిల్లాలోన ఆ తీగలంటున్నాడు. ఏం ఎగురుతా ఉంటావా, ఏమని చెప్తావా? మంజరి యా మావా, నీకే మావ అంత నవ్వు వచ్చింది. అబ్బా మావయ్య, నీ మనసు ఏయ్, నీ మనసు నాకు తెలిసిందిలే. నాకు ఆల్రెడీ ఇద్దరు తెలిసింది. భార్యలు. తెలిసిందిలే, తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే.
ఇప్పుడు ఎక్కడికి నీ ప్రయాణం? ఎక్కడికేముంది, అమ్మగారిని ఉద్యానవనానికి చేర్చి చిన్నగా ఇంటికి వెళ్తున్నా. సరే కానీ నీతో ఒక రహస్యం చూద్దాం అనుకున్నా. ఏమిటో అది? ఏమి లేదు కానీ నీతో ఆడుకోవాలనింది. పాపము బుజ్జి కుర్రోడు సంటి బాబాయి. అవును, నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది కుర్ర బుద్ధి ఇప్పుడు వచ్చిందా అని. నిన్న అమ్మగారు అయ్యగారు పెట్టా పుంజుల్లా ప్రేమించుకుంటే ఉద్యానవనంలో అది చూసి నా మనంబు. అమ్మగారు అయ్యగారు ప్రేమించుకుంటే నీకే వచ్చింది పోయే కాలము. అది చూసి నా మనంబు పరితరించిపోతుంటే నువ్వు నమ్ము మంజరి. మరి దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చేయాల్సిన అవసరం లే, అంతా నేనే చూసుకుంటా. ఏం చూసుకుంటావు? కానీ నువ్వు క్యార్ మనకూడదు, బీరు మనకూడదు. అయితే ఎత్తుకో. అందుకో మరి. నాట్యానికి నరువైనది సుందరి, నాట్యానికి సరి అయినది మంజరి, నాట్యానికి నరువైనది కంటరి, నా సరసాలకు సరి అయిన. నన్ను చూసి నవ్వకే, మూతి ముక్కు తిప్పకే మంజరి, నన్ను చూసి నవ్వకే, మూతి ముక్కు తిప్పకే. వీడు చూడుకుంటామే పిల్ల, తోడు నీడగుంటామే పిల్ల, వీడు చూడుకుంటామే పిల్ల, తోడు నీడగుంటామే బొమ్మ. నాట్యానికి నాట్యానికి సరసాలకు సరి అయినది మంజరి. మంజరి ఏంది మావ? సరే మంజరి, ఏమావా? సరే కానీ నువ్వు ఈ నుంచి కదిలేవనుకో, నేను ఒప్పుకోను. ఎందుకో? నువ్వు నాతోనే ఉండాలి. ఏంది? నీతోనే ఉండాలిమ్మా. ఉండాలి. ఎందుకో? అయ్యబ్బా నీ సిగ్గు సిమడ. రావాలా దీని తర్వాత ఆయన వస్తాడు. మామయ్య ఏంది ఏందో కొనుక్కున్నావు సడిగిడే? పాట పాడాలంట పిలిచింది. పిలిచింది అన్నాడు వాళ్ళ. పిలిచింది. ఈ మసక మసక చీకట్లో నాలో నా వయసు నెక్స్ట్ సీన్ తర్వాత వాళ్ళు వస్తే కదా. నేనేగా
పకీర్, ఎంత నిషాగా ఉన్నావో తెలుసా? మరి ఖుషి చేయనా? నిషాలో నీవు ఖుషీలో నేను ఉసిగొలిపే వయసే నీదే 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 ఉసిగొలిపే మనసే నాదే 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 నిషాలో నీవు ఖుషీలో నేను అన్నీ నిన్నల రాత్రులు నువ్వు కోరితే మధుర పాత్రలు అన్నీ నిన్నల రాత్రులు నువ్వు కోరితే మధుర పాత్రలు పకీర్, అబ్బా, కావాలంటే తీసుకో తీసుకో నిషాలో నీవు, ఖుషీలో నేను అన్నీ వెన్నెల రాత్రులు నువ్వు కోరితే మధుర పాత్రలు అన్నీ వెన్నెల రాత్రులు నువ్వు కోరితే మధుర పాత్రలు అదంటావా కోరిక లేదంటావా అదంటావా కోరిక లేదంటావా కళ్ళల్లో కై పొంది చూసుకో అబ్బా పకీర్, ఏందమ్మా ఆలోచిస్తున్నావు? కావాలంటే తీసుకో చూసుకో సుభానల్లా నిషాలో నేను సిగొలిపే నిషాలో పకీర్, అబ్బా, ఏమిటి ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది. పకీర్, పలుకవా? ఈ అందాల మాల పిలుస్తుంది, పలుకవా పకీర్? పిలిచింది అందాల బాల నిన్ను వలచింది అబ్బా మందారమాల పకీర్ పిలిచింది
పలుకవా పిలిచింది. వేచెను నీకై ఈ మధుమాసం, పూజితి నీకై నా దరహాసం. వేచెను నీకై ఈ మధుమాసం, పూజెను నీకై నా దరహాసం. దాచితి నీకై ఈ దాచితి నీకై ఈ అవకాశం. పకీర్ పలుకవా పిలిచింది. అబ్బా, నా ప్రయాస అంతా వృధా అయిపోతుంది. అయినా ఈరోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పాదుషా వారు ఈరోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుచున్నావు. నాకు తెలుసులే. నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. ఆహా, సంగుకే తెలియని రహస్యమా? అక్షరాల అంత రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నీవే స్వర్గరుని భూలోకాన్ని దిగబడ్డ ఊర్వశివా లేక తిలోత్తమవా? అబ్బా, రంభా, మేనక, తిలోత్తమ, ఈ ముగ్గురు కావాలా? ఫకీర్, వాళ్ళేమన్నా నాకంటే అందగత్తెలా, నాకంటే పొడి చేస్తారా ఏమిటి? ఇంత పొడవునా? కానీ నీ కార్యక్రమం ఏమిటి? నాట్యం. అంటే ఫకీర్, నేను నీ నాట్యం కోసం దొంగిలింపబడ్డ కీలుబొమ్మనన్నమాట. ఆ కీలుబొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు ఫకీర్, ఇక బొమ్మతో అట్టే కాలు ఆడుకోలేని ఫకీర్, నీవు మానవుడువా రాక్షసుడువా? కనిపించదు లేదు, నేను మానవుడను రాక్షసును. ఇన్ని దినాలు ఎవరని నాతో కాపురం వినిపించాను. చూడు చూడు నా మాయాబంధాన్ని. ఇప్పుడు అర్థం ఎందుకంటాను, కానీ నీ నాట్యం రాక్షసుడు. ఫకీర్, నీ బ్రతుకు ఒక నాటకం, దానికి ఒక నాట్యం. చచ్చిన వాడి వలె బూడిదల పడి దొరలక. ఇన్ని దినాలు ఈ ఫకీరు నీ కళ్ళకు ఒక నవ్వు మన్ముద్దులా కనిపించాడు కదా? కాదు కాదు, రక్షించే దిక్కు లేక నీ వాడమన్నప్పుడల్లా పాడాను. అయినా నీ భయంకరాకారము చూచి ఏ అడదాని హృదయం కరుగుతున్నది, ఏ నాటికి కరగదు. అయినా కాకితో కోకిలికి ఎన్ని దినాలు సహవాసం? ఫకీర్, కటిక దయ్యాలు దొరలాడడి కాటిలో, కటిక
మోహించి కొసరి కొసరి కాకి రమియింప పిలువ సిగ్గా శరమ్మా సంగు నువ్వు కోకిలవు నేను కాకిన సంగు కైపెక్కిన నా పెదాలు నీ గులాబీ రేకులు వంటి బుగ్గల మీద ముద్దు పెట్టినప్పుడు కూడా నేను కాకలి కనిపించలేదు. అప్పటికి నీవు కోకిలవు నేను కాకినన్న మాట కాదు. తెలిసి చేయగలిగినది లేక లేక తెలిసి చేయగలిగినది లేక నా జీవితలతను ఒక దాసర పాముకు ధారపోశాను. నీ శరీరం దగ్గర ఉంచుకున్న మాట పగిని బెదిరించి ఆ కోపానికి గురైన దౌర్భాగ్య జీవితాలను చూచి ఉన్నావు కదూ. సర్వ దైవ శక్తులు ఫకీరు చిటికన వేలు కదిలించట మాత్రం తైతక్కలాడలే సంగు తైతక్కలాడు నా కడగండి మంటలు ప్రపంచమంతా బూడిద బూడిద సంగం బూడిద. రాక్షసుడా, నీతో ఇక ఒక్క క్షణం కూడా బతకలేను. ఇదివరకు లాగా నీ మాయాధికారములు నా మీద చలాయించలేవు సుమా. సంగం హే సంగం నన్ను జయించడానికి ఏదైనా తంత్రశక్తి సంపాదించావా? ముమ్మాటికి అవునా? సంగు కావలనన్న ఈ క్షణమునందే సంగు కావలనన్న ఈ క్షణమునందే నీ బ్రతుక ఇట్ట నిమిషాన నేలగోల్చే మంగళమ్మ పాడగలదు సుమా. వెర్రి డంబాలతో విర్రవీగెదబోయి మంగళపడిన దేవుడు ఎప్పటికీ పుట్టలేదు, ఇంకా పుట్టబోడు. ఫకీర్, నీకేదో మాయలొచ్చు మంత్రాలొచ్చు అనుకుంటున్నావేమో. నీ ప్రాణ రహస్యము నాతో చెప్పిన సంగతి మరచితివా? సంగు, నువ్వు ఎంత స్థితికి వస్తావని నేను అనుకుంటే నిన్ను ఎప్పుడో నా మాయా మందిరం రాళ్ళలో ఒక్క రాయిలా చేసున్నా. జాగ్రత్త. అయినా నా ప్రాణం అంతా సులభంగా దొరకదు సంగం. దానికి కొన్ని కోట్ల 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 ప్రాణాలు బలిగా ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును ఫకీర్, అన్నీ నేను ఎరుగుదును. ఇకనైనా బుద్ధి తెచ్చు. ఈ రాక్షసత్వాన్ని విడిచి ఈ సంగుకు దాసుడు వైపు జగన్మోహిని అయిన సంగు నీ చేతిలో మల్లెపు అయిపోతుంది ఫకీర్. మల్లెపు భువన మోహన భువన మోహన రమణీయ మూర్తి అయినా సంగునర్జించి చేతులు చాపదేని తీయ తీయని కౌగిలి తేనెలను పోలలాడింపగల
రమ్మోయి పకీర్ రమ్మోయి ప్రియుడా సంగు, నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. ఇన్ని దినాలు నిన్ను నా పారదాసిగా దగ్గర చేర్చి దయదలసానే కాని నీ సౌందర్యానికి సమ్మోహితుడని కాదే. నేను నిజంగా కావాలనుంటే నీకంటి అందాల సందమాములు లక్షల కొద్దా ఈ ఫకీరు పాదాల వద్ద హంసలాట్లాడుతుంటారే. చూపించమంటావా అందాల చూపించు పకీర్. చూస్తావా? అయితే చూడు. ప్రపంచంలో అందగత్తెల ఒక అందగత్తెను చూపించరా మన టింగో రంగుల సంగుకో. చిత్తం ప్రభు. ఏమి రూప లావణ్యతిశయము! సురలోకము నుండి నరలోకమునకు దిగి వచ్చిన అప్సరసయ లేక పంచ విలుకాని పట్టమాశిరతి దేవ్య. ఆహా ఏమి సౌందర్యం! ఆహా నాజరామన సాధనగా ఎన్నాళ్ళు వృధాపరుచుకున్నా. ఈ జవరాలి పొందనందని జన్మ ఎందుకు కాల్చన కాపాలి. ఎవరు రాయి సువర్ణ సుందరి? పానుగంటి పట్టపురాణి కార్యవర్ధిరాజు గారి అర్ధాంగి బాలనాగమ్మ మహాపతివ్రత. పతివ్రత సరైన సరసుడు
దొరకనంత వరకు ప్రపంచంలో ప్రతి ఆడది పతివ్రత పతివ్రత పతివ్రత. ఈ పదం మన నిఘంటున లేదు. సంగు సంగు చూసావా నీకంటే అందగతను నీకంటే అవిగావు కాదు. దాని ఖాళీ ధూళికైనా రేవుకడ సరిపాలి కదా. నీవు ఫకీరు పట్టు పట్టితే ఆ పానుగంటి పట్టపరని నాగురు తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలను. ఏం తెమ్మంటావా? కైపు కూతలకు ఇకు ఫకీర్, కైపు కూతలకు ఇకు. బాలనాగమ్మ మహాపతివర్త, ఆమెను సమీపించడానికైనా నీకు సాధ్యం కాదు. కార్యవర్ధిరాజు భువనీక వీరుడు. నీ తలకాయను పుచ్చకాయలాగా ఎగరగొట్టి దేవికి వేలాడదీయగలడు. అతనికి ఇంకా తెలియదు. ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిరిన పంతానికి వచ్చిన తర్వాత అభిమానాలకు ఇప్పుడే ఆ పానుగంటి పట్టపరాణిని తెచ్చి నీ మద మనస్థానం చూడు. అందగత్తవని అహంకారంతో మిలిసిపోతా అహంకార ఖాతామని చూడు చూడు. మన మాయా సైన్యం వచ్చిందా? గండికోట యుద్ధం తాగేటట్టుగా ఉంది ప్రభు. కారణం కార్యవర్తి రాజు గారు సాయద్ధంగా వెళ్చునట. సరే, మన మాయార్జాలను కూడా విధేయదులుగా సంగం సంగు ప్రదేశమెళ్ళారన్నమాట. సమయం సందర్భం మళ్ళీ కలిసి వచ్చి ఏమంటావు? బాలనాగమ్మ పాతివత్యము ముందు నీ మాయలు మంత్రాలు దమ్మిడికి కూడా పనికిరావు. లేనిపోని కోరికలకు చేతులు చాపావా నాశనమైపోతావు. ఏడ్చావు. నీకిష్టం ఉంటే నాకు ప్రేసి నాకు దాసిలా ఊడుగొంచేయి, లేకుంటే నీ కర్మ నీది. నా మాట విను. నాకు దాసుడు వైపు రా. నా కవిగిలిలో నీకు చోటిస్తాను. నిన్నే కోరి తీరా నిదరి చేరి తీరా నిన్నే కోరి నిదరి చేరి నన్ను దయచేసి
మాట విను, నా మాట విను. సంగు, అందాన్ని ఆహ్వాదించమంటావని ఘాతకమా? ఈ శ్వాస ఘాతకం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా? పెట్టినింట కాలు పెట్టకుండా తొక్కిన గడప సొక్కకుండా ఒకేసారి 16,000 మంది గోపికలకు స్వర్గం చూపించాడు. ఆయన భగవంతుడు. ఆయన భగవంతుడైతే నేను ఆయన భక్తుడను. అది ద్వాపరయుగం అయితే ఇది కలియుగం. అన్ని యుగముల కంటే ప్రసిద్ధిగాంచిన అట్టి కలియుగంలో పుట్టాను. సర్వ దైవ శక్తులకు దైతనయ్యాను. వాటి నేను నీ వంటి సీతాకోకాల చిలుకలను 16,000 మందినైనా పొందకుండా ఈ గడ్డానికి నివేమునది కలిగారికి పరమాత్మ తెప్పించిదరా. మరి పాత చెప్పుని జనాలంతడమంటావే అంటే పకీర్, అంటే నన్ను ఈ పాత చెప్పు కింద జమకట్టావన్నమాట. దుర్మార్గుడు. అవునని ఇదివరకు చెప్పానుగా. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావన్నమాట. నీ ఆనందం కోసం నా ఆనందాన్ని భంగం చేసుకోమంటావా? ఆనందం అనిపించడానికి న్యాయాలు లేవా? వేదాంతాలదికి బుర్రా కొడుకు సన్యాసిని. ఇప్పటికి ఇలాంటి జీవులెన్నో ఇంకెందరుగున్నారు. పకీర్, అందులో నువ్వు ఒకతేవు. నా మాట విను. అవునా? కామాంధకారములో నీకు కళ్ళు మూసుకుని పోయినాయి. ఆర్దాన్ హృదయంలో చెలరేగిన దావాగ్నిలో నీవు మోడులా మాడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నా మాట విను పకీర్, నా మాట విను. సంగు, నా దృష్టిలో పడకపోవడం నువ్వు ఒక మహాపతివ్రత కదా. కానీ ఇది లేక గతి లేక అనిపిస్తున్నావు, అంతే కదూ? నా మాట విను. అవునా? నా ఆనందం అంతా నువ్వు ఒక్కదానమే జరుకోలకంటున్నావు. మనసు మనుగడక మహాదానాన్ని అనుభవించడానికి తేటి ఒక పుష్పం మాధుర్యంతోనే సంతృప్తి పడపోదు. మరి ఒక మాధుర్యం కోసం, మరి ఒక పుష్పం కోసం, మరి ఒక ఉద్యానం కోసం, మరి ఒక తోట కోసం, ఏదో తెలియని లోకం కోసం వెతికి వేటాడి యావజ్జీవితంగా కృంగి కుసించి నశించి కావాలని కోరుకుంటున్నాయి కానీ సంతృప్తి పడపోదు. అదే కలియుగంలో ఉన్న నైజం నీకు తెలియదు పాపం. తిరిగి కొట్ట నా కలుసు చేశాడు. నా తనువు మనసు అన్ని తనే నేను అర్పించుకున్నాను. రాజా రాజా పిలుపు నాదేనురా, ఈ బంధము అనుబంధము విడలేని జతనిదిరా. రాజా పకీర్, విడలేని జతనిదిరా. రాజా పిలుపు నాదేనురా, ఈ బంధము అనుబంధము విడలేని జతనిదిరా. రాజా విడలేని జతనిదిరా. రాజా రాజా
నీదిరా రాజా విడలేని జత నీదిరా రాజా రారా రాజా రారా రాజా పిలుపు నాదేనురా ఈ బంధము విడలేని జత నీదిరా రాజా విడలేని జత నీదిరా రాజా రారా రాజా రారా పకి నాకిక దిక్కెవరు పకి పానుగంటి నివాస పశుపతి నిన్ను నమ్మిన వారికి సౌభాగ్యంలో కొంగులోనో బంగారము నన్ను ఒక ఏర మాతగా ఏర పత్రిక చేయవలనని దేవుడికి ప్రార్థిస్తున్నట్టుంది. నీ పాదతం సేవా దయసేయవా నిజ భక్త మందార సదా శివా నిరనమ్మినాను కరుణించవా నీ పాదతం సేవా దయసేయవా నిజ భక్త మందార సదా శివా స్వామి తదాచ సేతునిదియే కోమల పూజ విశో నమో స్వామి తదాచ సేతునిదియే కోమల పూజ విశో నమో నోసిన నామం ఫలించగా నోచిన నామం ఫలించగా దేవదేవ పాలింపవా దేవదేవ పాలింపవా నీ పాదతం సేవా దయచేయవా నిజ భక్త మందార సదా శివా నిరనమ్మినాను కరుణించవా నీ పాదతం సేవా దయచేయవా నిజ భక్త మందార సదా శివా తీయనైనా నీ పేరులోనే తేనియ సింధెను సులోచన తీయనైనా నీ పేరులోనే తేనియ సింధెను సులోచన దాసురాలి ఆశ తీరా దాసురాలి ఆశ తీరా దర్శనమీయగ రావా నీ పాదతం సేవా దయచేయవా నిజ భక్త మందార సదా శివా నిరనమ్మినాను కరుణించవా నీ పాదతం సేవా దయచేయవా నిజ భక్త మందార సదా శివా స్వామి
నాథ, తమ వదనమును ఏడెందులకు విచారక్రయిస్తేమనుంది. సేవకురాల కారణం అడగవచ్చునా స్వామి? విచారమునకు తగినంత కారణము లేకపోలేదు దేవి. మీకు విచారమా? మరేమీ అపాయం లేదు కానీ నిదురలోనైనా నిర్మహింపగా నోచుకొనని కర్మ రాచరికము సభవేళయని అన్నా సరస భార్యను కూడా తోచిపోవు మతము రాచరికము కోట ముట్టడి అన్నా నోట ముట్టలు కూడా రాల్చు కత్తుల సాము రాచరికము స్వప్నముననే నీవు శాంతియు సౌఖ్యమనగా ఎట్టిదోయని అయిన ఊహే పదాని దుఃఖభరిత జన్మము నెత్తురుల కూడు రాచరికమున కంటే నరకము మేలు బాలా రాచరికము ఎంత నీచమైనదో ఎంత కఠినమైనదో ఎరుగో బాల. నాథ, మనకిప్పుడు యుద్ధములు ఏమీ లేవు కదా. అస్తమాన విక్రమసింహులు తమపై కదరమునకు కాలుద్రువ వారు ఎవరు స్వామి? మన మీద కాదు దేవి, గండికోట రాజు మీద శత్రువులు దండెత్తినారట. వారి సహాయార్థము మేమిప్పుడే సేనలతో పయనము కావాలని అన్నగారు ఆజ్ఞాపించినారు. అందుకనే ఇంత విచారము? యుద్ధం ఏదో అనుకుంటుని కథల చురులనే మీకు యుద్ధములో మంచినటి ప్రాయమే కదా. మరి ఈ విచారమేలా? యుద్ధము చేయవలెనని మేము విచారించుటలేదు దేవి. కత్తులతో ఆటలాడుట మాకు చిన్ననాటి నుండి వెన్నతో పెట్టిన విద్య. అందును ఆంధ్ర సామ్రాట్టులకు పానుగంటి సూరులలో ఏ కోశమును కూడా పిరికి రక్తము ప్రవహింపదని ప్రపంచమునికే తెలియను. కానీ నవమాసములు నిండినట్టి ప్రథమావతి ఉయ్యాలపై జవజవ్వాడడు గాలి తాగునా నవజాతమురే కట్టుల ఆఖవకే నిలబడికే కూర్చుంటిని నేనన్నన్ మరెట్టోర్చుకొందుమో ననుల్గానక ఒంటి పాటియునికి చూలాలి నొప్పులు సఖీ నాథ, నేను ప్రశంసించున్నప్పుడు తమ సహాయం ఏమైనా కావాల్సి వచ్చినేమో అనుకుంటారా? కాదు దేవి, నేడో రేపో ప్రసవ వేదనకు గురి కాపోవచ్చున్న కుసుమ కోమలవు నిన్ను విడనాడిపోవుటకు నాకు కాళ్ళాడుకున్నవి. నాథ, భారత చూరులు ఎన్నడైనా ఇక తిరిగి మాటలాడవచ్చునా? భారత సూరులు ఎన్నడైనను బంధు జన్మముల పొందుగోరి క్రూరారుల కోడి మంత్రమర్ని సమెట్లు జపింపపోరు సంసార సుఖాల కైమరగి సౌర వివర్ధనలెట్లు యుద్ధము మాని సుఖుదురే అవ్వా లోకులు నవ్వరా లోకులు నవ్వరా సందు గొంతులం
నీవు సర్వాంగ సుందరమైన అర్ధాంగివే కాదు, శత్రుభీకరమైన శక్తి స్వరూపిణివి కూడా. అదిగో అన్నలందరూ యుద్ధమునకు పురోగమించుతున్నారు. ఏది వీర కుంకుమ? కుంకుమ దేవి ప్రాణపతి అంకసి మనుబాయలేని పాల చెక్కిళ్ళ నిండు చూడాలి గమనమున అలసటగా నాథ, మీకు ఆ విచారమే అక్కర్లేదు. మనము మన రాజ్యము పానుగంటి పశుపతి గుండెలలోనే అంతఃపురములు. అతడే నా మాంగళ్యం సర్వదా తన కలుపులలో పెట్టుకుని కాపాడుచుండగలడు. దేవి, నీవు మా రాణి ఒకట మా అదృష్టము. కాదు కాదు, పానుగంటి రాజ్యపు అదృష్టము. మోహన అనితర లక్షలావన మహత్తర శీలముని స్థిరాస్తి ధాత్రిని నిన్ను వంటి వీర సుగతీమణి కల్గుట కల్లకాయే నామనుగణ సార్థకము జనమానిత సాధ్వికి భక్తనౌట నిప్రయుతంతాంత భక్తిలే శుభముల గూర్చిన నీకు ప్రేయసి ఆ దేవి, ఇక నేను వెళ్ళి రావచ్చునా? నాథా, ఏమా సందేహము? ఇది నే గీచిన గీరా ఎన్నడు నీవిత్తాని దాటిపోయడు సుని
ఇది నా నియామకము, నా ఈయాన పాటింపుమా. త్రిదశాలీకము సూర్య చంద్రులు ధాత్రిమాయి విశ్వేశ్వరుల్ సుదతి రత్నమతికి సాక్షులై సంశోభితురెల్లప్పుడూ ఇది నే గీచిన గీడ. ఈ నియమము తప్పకూడదు సుమా. కంఠము తెగిపోవు సమయము వచ్చినను, ప్రళయ ఝంజుమారుతలో విశ్వమంతయు ఉర్రూత లూగిపోవుచున్నను, కోటి హిమశైలములు నెత్తిపై దుమికినను నీవి గీరను దాటి ఈవలకు రాకూడదు. సరేనా? సంతోషం. ఆ జన్మాంతము ఈ దాసరాలు మీ అజ్ఞావర్తి. ఈశ్వరుడే వచ్చి కైలాసమిచ్చదనని నిలచి గుమ్మమ కడ నన్ను పిలుచుగాక. ఘోర భూకంపమున ధరణి కుంగుగాక. మీరు గీసిన గీరను మీరనాదా. దేవి సంతోషము. అన్నలు నా కొరకై వేచిందురు. ఇక వెళ్ళి వచ్చేదను. చిత్తం ప్రభు. చాలా